పోసాని కూడా అరెస్ట్ అయ్యారండి, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? పోసాని కృష్ణమురళి గారు అరెస్ట్ కావడానికి కారణము ఎఫ్ఐఆర్లో నీట్గా రాసి ఉంది. నేరం ఏమిటి, దానికి సెక్షన్స్ ఏమిటి, దానికి శిక్ష ఏమిటి అనేది క్లారిటీగా ఉంది. దీన్ని మనం పోసాని గారు గతంలో మాట్లాడింది గ్రేట్ అని అభినందించడానికి లేదు. ఇప్పుడు ఆయన ఎందుకు అక్రమంగా అరెస్టు చేశారు అని చెప్పి మనం అవమానించడానికి లేదు. ఆయనకు న్యాయం ఉంటే బెయిల్ వస్తుంది, బయటకు వస్తాడు. ఆయన తప్పు చేయకపోతే నిరూపించబడి విడుదల అవుతాడు. ఒకవేళ తప్పు చేస్తే తప్పనిసరిగా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఓకే సార్, ఆయన చూసాం సార్, కన్న కూతుర్ని ఇంట్లో వాళ్ళని చాలా గలీజ్గా మాట్లాడారు. సో మీరు ఒక వ్యక్తిగా చెప్పండి, అట్లా మాట్లాడడం కరెక్టేనా? ఒక పోసాని గారే కాదు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, చిరంజీవి మాట్లాడినా, నువ్వు మాట్లాడినా, నేను మాట్లాడినా, ఆడవాళ్ళ వ్యక్తిగత విషయాలని మాట్లాడడం మంచిది కాదు. వాడు ఎవడైనా వాడిని తప్పు పట్టాల్సిందే. ఓకే, సో ఓవరాల్గా కళ్యాణ్ గారు చెప్పమంటే ఏం చెప్తారు సార్? గతంలో మంచి హీరో, ఇంకో 4 ఏళ్ల తర్వాత ఆయన మంచి పొలిటీషియన్ అవుతే మళ్ళీ గెలుస్తాడు, లేకపోతే మొహానికి రంగేసుకొని యాక్టింగ్ చేయాల్సి వస్తుంది. కృష్ణమాధికారి గురించి చెప్తారా? కొన్ని మీమ్స్ కొన్ని జరుగుతున్నాయి అన్నమాట. ఏంటంటే కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత దాదాపు 70 కోట్లు అప్పు చేశారు అని. ఏ నాయకుడైనా అటు సీఎం అయినా డిప్యూటీ సీఎం డబ్బులు సంపాదించుకుంటారు. సో అప్పు చేయడానికి కారణం ఏమంటారు? అంటే మీడియా వాళ్ళు అలా చూపిస్తున్నారో లేదా అమాయక ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారో తెలియదు. కానీ ఏ కుటుంబమైనా ముందుకు సాగాలనుకున్నప్పుడు తన వనరుల ఆధారంగా అంచనా వేసుకొని ఖర్చు పెట్టుకుంటారు. సరిపోయే వనరులు లేనప్పుడు పక్క నుంచి బదులు తీసుకుంటారు, లేదా అప్పు తీసుకుంటారు, లేదా ఉన్న గోల్డ్ తాకట్టు పెట్టుకుంటారు. అది కామన్ ఫినామినా. ఆ క్రమంలో నూతనంగా ఉన్న ప్రభుత్వం కాబట్టి, గతంలో ఉన్న ప్రభుత్వం నిల్వ సంపద పెట్టలేదు కాబట్టి, సంపదను సృష్టించలేదు కాబట్టి, అనుత్పాదక రంగాల్లో డబ్బు ఖర్చు చేశారు కాబట్టి, ఉచిత తాయిలాలకి డబ్బులు ఖర్చు పెట్టారు కాబట్టి, ఇప్పుడు వీళ్ళు పరిపాలన కొనసాగించాలంటే అప్పు చేయక తప్పడం లేదు.